గైస్, వెల్కమ్ బ్యాక్ టు సో కాల్డ్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా ఏంటి, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేశారు. ఎస్, ఇక్కడ వనభోజనాలు పెడుతున్నాం అనమాట. అత్తయ్య గారి అపార్ట్మెంట్ ఇది వైజాగ్లో ఉంటారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ 3 years ఇక్కడే ఉన్నాను అనమాట. ఆ తర్వాత దుబాయ్లో ఉన్నాను. సో వీళ్ళకి ముందు నుంచి అలవాటు అనమాట వనభోజనాలు కిందన ఉసిరి చెట్టు దగ్గర చేసుకోవడం. సో అప్పటి నుంచి నాకు ఉండిందనమాట, ఎప్పుడైనా నేను వనభోజనాలు పెట్టాలి అని చెప్పి. సో అనుకుంటే ఫైనలీ 20 years తర్వాత నాకు అయింది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ చాలా ఫన్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ అప్పటికి ఇప్పటికి చాలామంది పాత వాళ్ళు లేరు, కొంతమంది ఉన్నారు, అదనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు మీరు ఎటు వెళ్ళిపోవద్దు, స్కిప్ చేయొద్దు. వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం చూసేసేయండి. అలాగే ఇక్కడ నేను ఫోటో తీసుకుంటున్నా కూడా మా చిన్న అత్తయ్య, మా అత్తగారు వాళ్ళ సిస్టర్ అనమాట. సో ఫస్ట్ మా ఫ్యామిలీ అందరూ వచ్చేసాం. ఇక్కడ వినాయకుడు కింద ఉంటుందన్నమాట ఎంట్రన్స్లో. దీనికి చాలా బాగా పూజలు జరిపిస్తారు వీళ్ళు, చాలా బాగా టుగెదర్గా ఉంటారు. సో అపార్ట్మెంట్కి దీస్ ఆర్ 100 flats అండి. 100 flats అపార్ట్మెంట్స్ని వీళ్ళు ఎంత టుగెదర్ యూనిటీ ఉంటారంటే నాకు అది చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇక్కడ దుర్గా ఆంటీ అని ఇక్కడ దీపం పెడుతున్నారు కదా, ఆవిడ వీళ్ళందరినీ అంటే అందరినీ ఒకేలా చూసుకోవడము, చిన్న పిల్లలాగా ఆవిడ ఉండడము. సో ఇదంతా నాకు చాలా బాగా నచ్చుతుంది. అది కూడా సో ఆవిడని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఆ ఏజ్లో పీపుల్ని అందరినీ ఒక దగ్గర గెట్ టుగెదర్ చేసి ఇలా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి వాట్ ఎవర్ పూజ కానీ బర్త్డేస్ కానీ ప్రతి ఒక్కరు బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఇదంతా మన లైఫ్లో ఒక అచీవ్ అంటే ఎలా ఉంటుందంటే రిక్రియేషన్ లాగా నేనైతే చాలా బాగా నమ్ముతా. బికాజ్ నా మెంటాలిటీ కూడా అదే కాబట్టి లేడీస్ బయటకు రావాలి, లేడీస్ కొంచెం రీక్రియేట్ అవ్వాలి, లేడీస్ ఎంజాయ్ చేయాలి. ఎక్కువగా ఉమెన్ పక్షపాతి అంటారు కదా, కోర్స్ నేను అలాగే ఉంటాను. బట్ అలానే జెంట్స్కి నేను వ్యతిరేకిని కాదు. బికాజ్ లేడీస్ బయటకి రావాలంటే వాళ్ళ బ్యాక్ జెంట్స్ ఉండాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి పాసిబుల్, అవునా కాదా? సో నేను దాన్ని కూడా బలంగా నమ్ముతా. లేడీస్ బయట ఉన్నారు అంటే జెంట్స్ చాలా సపోర్ట్ ఇస్తారు. మనం ఒక రోజు మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు సపోర్ట్ చేస్తేనే ఒక లేడీ బయటకు రాగలుగుతారు. ఎందుకంటే ఒక లేడీ మీద ఇల్లంతా ఆధారపడి ఉంటుంది, అవునా కదా? సో అండ్ ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చేసాం అనమాట. మనం అలా డైవర్ట్ అవుతూ ఉంటాం మిగతా మాటలు మాట్లాడుకుంటూ వెళ్తే. బట్ ఆఫ్ కోర్స్ దోస్ ఆర్ ఇంపార్టెంట్, అంతే కదా, మనకి అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఆ మాటలు కూడా. అండ్ ఇక్కడైతే మేము పూజ ఫస్ట్ దీపాన్ని అయితే వెలిగించేస్తున్నాం. ఆంటీ ముందు వచ్చి పాపం దీపాలన్నీ రెడీ చేసి అందరి చేత వెలిగించి అందరూ వచ్చి ఒక్కొక్క దీపాన్ని అయితే వెలిగించారు. చాలా ఓపిక ఉంటుంది ఆవిడకి. సో అది హ్యాట్స్ ఆఫ్ టు హెర్. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. బట్ అందరం అలా చేయలేము. అండ్ అపార్ట్మెంట్ వైజ్ నాకైతే అప్పటి నుంచి ఉండేదండి అసలు గేమ్స్ ఆడడం కానీ ఇదంతా. ఇక్కడ ఏంటంటే హౌసీ ఆడుకోవడం. నేను ఈరోజు చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే మేమందరం ఎంజాయ్ చేసాము. సో చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం. అత్తయ్య వాళ్ళు ముందు వెలిగిస్తున్నారు కదా, మా వదిన, మీరు ఆల్రెడీ వీడియోస్లో నేను చెప్పాను, మా ఆడపడుచు అనమాట, మా చిన్ను వాళ్ళ సిస్టర్. సో మీరు ఆల్రెడీ వీడియోస్లో చూశారు, చిన్ను రాఖీ కట్టినప్పుడు కానీ ఇలాంటి వీడియోస్లో. అండ్ మేము అరకు వెళ్ళినప్పుడు వీడియోస్లో కూడా. అండ్ ఇక్కడ మేమైతే ఉదయానికే వచ్చేసాం. ఫస్ట్ కనిపిస్తున్నారు పిన్ని, మీ అందరికీ తెలుసు. నా పక్కన నిల్చున్నారు కదా లక్ష్మి గారు, ఆవిడ కూడా ఫస్ట్ నుంచి అపార్ట్మెంట్లో ఉన్నారు. సో మా బేబీస్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అనమాట. సో నా పెళ్ళైన నుంచి ఆఫ్ కోర్స్. సో ఆవిడ అప్పటి నుంచి ఉన్నారు. చాలామంది ముందు వాళ్ళు ఉన్నారు, కొంతమంది లైక్ న్యూగా వచ్చిన పీపుల్ ఉన్నారు. సో అందరితో కూడా కలిసి అందరితో లైక్ ఉండడం, వాళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా ఆప్యాయంగా పలకరించారు. హ్యాడ్ వండర్ఫుల్ టైం అనమాట, చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు హియర్, ఉదయాన్నే నేనైతే 9కి అంతా అక్కడికి రీచ్ అయిపోయానండి. చాలా ఫాస్ట్గా చేద్దాము, 1 గంట కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని. బట్ అందరూ దిగేసరికి 11 అయింది. 11కి అంతా మేము లలితా సహస్రనామ పారాయణం, అమ్మ వచ్చింది, పిన్ వచ్చింది, చిన్నత్తయ్య, నిర్మలత్తని కూడా మీకు చూపిస్తాను. 11 అయ్యేసరికి ఒక్కొక్కరు దిగుతూ ఉన్నారనమాట. చాలామంది నాకు తెలిసినప్పటి నుంచి. నరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కులకుండాలయ కౌలమార్గ తత్పర సేవిత కుమార గణనాథాంబా దుష్టిపుష్టిర్మతిధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలి శుభ్రు శోభనా సురనాయిక కాళకంఠీ కాంతిమతి క్షోభిని సూక్ష్మ రూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధ చక్ర నిలయ రక సమన్విత
పాయసాన్న ప్రియాత్వక్స్తా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతాఢ గంగాధరా నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ జటాధరా హర జటాధరా హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం జటాధరా హర జటాధరా హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ నీలేశ్వర హర నీలేశ్వర హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ. చూసారు కదా, పారాయణంతో పాటు పాటలు కూడా కొన్ని పాడామన్నమాట. ఇంకా ఆంటీ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆంటీ చెప్పాను కదా, దుర్గా ఆంటీ రాలేదని చెప్పి ఆవిడ రెడీ అయ్యి వస్తామన్నారు. సో అత్తయ్య వాళ్ళు కూడా కొంచెం అత్తయ్య ఎక్కువసేపు కూర్చోలేరని ఒక గంటకు దిగారు. సో ఇలాగ పారాయణం పాటలు వాళ్ళందరి చేత పాడించడానికి కూడా నేను కొంచెం కష్టపడ్డాను. ఎందుకంటే వాళ్ళకి కొంచెం లౌడ్ లేకపోతే భజన పాటలు అలా కొంతమందికి అలవాటు ఉండదు కదా. మనకి వెనక కోరస్ ఇచ్చేవాళ్ళు లైక్ మనతో పాటు అలవాటు ఉండేవాళ్ళు ఉండాలి. ఈ చివరి కనిపిస్తున్నారు కదా, తిను మా తోటికోళ్ళు, రెండో తోటికోళ్ళు, మధ్యలో ఉన్న ఆవిడ నా పక్కన ఉన్న ఆవిడ పెద్ద తోటికోళ్ళు అనమాట. సో నాకు ముగ్గురం సిస్టర్స్ మేము అనమాట. అండ్ మా వదిన. సో టోటలీ మేము నలుగురము ఇంట్లో ఆడవాళ్ళము. అండ్ అఫ్ కోర్స్ మగవాళ్ళు కూడా మా అన్నయ్యతో పాటు నలుగురే అనమాట. సో హారతి ఇచ్చేసి ఫైనలైజ్ అయింది. ఇక్కడైతే మన పారాయణం సెక్షన్, హారతి సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అయిపోయినాక మా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. భోజనాలు కూడా వచ్చేసాయి ఒక పక్క. సో వాటిని కూడా నేను కవర్ చేస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీరందరూ వనభోజనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అసలు ఒక్క వనభోజనంకైనా వెళ్ళారా? నేనైతే ఒక 3-4 ఇక్కడ అరేంజ్ చేశాను కదా, మన ఏరియాలో కూడా ఒకటి అరేంజ్ చేశాను, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇలా చాలా ఫన్ ఉంటుంది. అండ్ మన గీతు ఫంక్షన్ ఇంకా అవ్వలేదు, గీతు షాపింగ్, గీతు కోసం మా షాపింగ్, ఇలాగ ఏమేమి కొన్నాము ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే 5 days ఫంక్షన్, 5 days 11 daysది ఒకే రోజు అప్లోడ్ చేసేస్తాను. సో ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా అప్లోడ్ చేసేస్తాను తొందరగా అనమాట. అండ్ ఇక్కడ మేము భోజనాలు అయితే వచ్చేసాయి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అపార్ట్మెంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రిసీవింగ్కి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. అందరూ కూడా ఇండివిజువల్గా మీరు వీడియోస్ చూస్తారు. ఆఫ్ కోర్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, అమేజింగ్ ఉంది. అక్కడ ఒక ఫేమస్ క్యాటరింగ్ వాళ్ళు చాలా మంచి ఫుడ్ని అయితే ఇచ్చారనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నేను సండే అండ్ ఫ్రైడే ఫాస్టింగ్ కాబట్టి ఇది సాటర్డే పెట్టుకున్నాం అనమాట. సో ఎందుకంటే ఫాస్టింగ్ రోజులు మళ్ళీ తినని రోజులే ఉంటే అసలు ప్రతి దగ్గర అదే అవుతుంది. సో అంటే అఫ్కోర్స్ మనం ఇంట్లో సరిగా తినకపోయినా బయట ఫుడ్ని మిస్ అవుతూ ఉంటాం. అప్పుడప్పుడైనా మనకి తినాలనిపిస్తుంది కదా. మనం చిన్నప్పటి నుంచి బయట ఫుడ్కి ఎడిక్ట్ అవుతూ ఉండేవాళ్ళము. లైక్ ఎవరైనా భోజనాలు పెడితే ఎంత సంతోషంగా ఉండేది కదా మనందరికీ. అండ్ ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత తన కోసం మధ్యలో సౌండ్ ఉంచితే గోల ఎలా ఉందో చూడండి, మామూలుగా ఉండదు. లేడీస్ ఇక్కడ సో వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తూ, కమ్యూనికేట్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సీనియర్ సిటిజన్స్ని యాక్చువల్గా నాకు బాగా ఇష్టం. చెప్పండి
ఓకేనా? రూల్స్ ఏంటంటే మనకి హీరోలు ఉంటారు కదా, ఎలా అంటే పాత హీరో అంటే లైక్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైం, ఎలా అంటే చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ టైం, ఎలా అంటే వాళ్ళ కొడుకుల టైం, లైక్ న్యూ జనరేషన్ టైం. గాట్ ఇట్? మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఓల్డ్ హీరో, గిఫ్ట్ మీకే వచ్చినట్టు. ఎలా అంటే మీడియం హీరో, ఎలా అంటే న్యూ హీరో. గాట్ ఇట్? ఇవి హింట్స్ అనమాట. ఇంకొకటి ఎలా అంటే హీరో ఓరియంటెడ్ సినిమా. అమ్మా చూడండి ఒకసారి వినండి మీకు కూడా. ఎలా అంటే హీరో ఓరియంటెడ్ సినిమా, దేశం తిరిగితే. ఎలా అంటే అమ్మాయి ఓరియంటెడ్ సినిమా. గాట్ ఇట్? అలాగే ఇంకొకటి ఏంటంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కాకుండా హీరో పేరు కోసం ఇలా చెప్తారు వాళ్ళు. అప్పుడు మీరు హీరోనా అని అడుగుతూ ఉంటారు. మీరు కొన్ని మాట్లాడితేనే వాళ్ళు ఇలా అన్నప్పుడు హీరోనా అని అంటే అప్పుడు ఆవిడ ఎలా చూపిస్తే ఓల్డ్ హీరోని గెస్ట్ చేయండి, ఎలా అంటే మీడియం హీరోని గెస్ట్ చేయండి, ఎలా అంటే న్యూ హీరోని గెస్ట్ చేయండి. ఒరే వీడియో ఎప్పుడు తీసినా ఇలా చూడు, వీడియో ఆన్ చేసిన వెంటనే ఇలా పట్టుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది. ఎవరు గెస్ట్ చేశారు? ఓ కమాన్ ఆంటీ, ఆంటీ ఇక్కడ మా అత్తగారు. ఆంటీ ఆంటీ మీరు డైరెక్ట్ డాన్స్ అంటే అంటే ఏం వేసారండి డాన్స్ చెప్తాను. నెక్స్ట్ గెంతుడే కూర్చోండి. గిఫ్టా? యా ఓకే ఓకే, వెరీ గుడ్ ఫన్. కళ్యాణం చూద్దాం వెరీ గుడ్ చూడాలి. సీతారామ చెప్పండి. వెళ్ళు మరి, మంచి సినిమా అది. అది మీకు కదా, ఓకేనా? ఏమికే కదా అక్కడికి అందరినీ చూడక్క. అమ్మా ఒక్క నిమిషం, మనం ఫోన్ చేసేద్దాము. 1 గంట అయింది. షుగర్ పేషెంట్ ఫోటో తీయండి మీరు. వీడియో మీరు కూడా ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ప్రతిదీ వాయిస్ కూడా ఉంచానన్నమాట. సీనియర్ సిటిజన్స్ బయటకు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తుంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఎంటర్టైన్మెంట్, సో వాళ్ళు రీక్రియేట్ అవ్వడం అనేది చాలా మంచి విషయం కదా. సో దీస్ ఆర్ మై ఫ్యామిలీ. నిర్మలత్తయ్య పిన్ని పక్కన ఉన్నారు కదా, ఇటు నుంచి రెడ్ శారీ పక్కన. సో మావి గారు మీద చేయేశారు, వాళ్ళ అక్క కూతురు అనమాట ఆవిడ. సో అలాగా ఇది టోటల్ ఫ్యామిలీ అనమాట. అమ్మ, అక్క, సో రిమైనింగ్ పీపుల్, చిన్న అత్తయ్య అందరూ. సో మా మావయ్య గారు, అత్తయ్య గారు మీ అందరికీ తెలుసు, వీడియోస్లో ఆల్రెడీ మీరు చూశారు. అండ్ ఇక్కడ ఒకసారి మేము చిన్న సన్మానం
చెప్పండి. ముందుగా సో మీ అందరి మధ్య అమ్మా గైస్, సో ఈ అపార్ట్మెంట్ లో అత్తయ్య మామయ్య వాళ్ళు లైఫ్ టైం ఇక్కడే ఉంటారు. మీ అందరూ మంచిగా చూసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. సో అలాగే వాళ్ళ కోడలుగా మేము, కూతురుగా ఆవిడ, మేమందరం ఫ్యామిలీగా ఉండడం. సో వీఆర్ సో బ్లెస్డ్. సో గైస్ దీవించండి గట్టిగా. సుఖ సౌభాగ్యాలతో దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కటాక్షంతో చిరంజీవిగా వర్ధిల్లండి. లక్ష్మీదేవి కటాక్షంతో చిరంజీవిగా ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కటాక్షంతో లాగా అత్తయ్యకి మావయ్యకి ఒక శాలువా కప్పి, సో ఈ అపార్ట్మెంట్లో మా అత్తయ్య మావయ్య ఉంటున్నారు గత 25 ఇయర్స్గా. సో మీ అందరితో టుగెదర్గా ఉంటున్నారు. సో వాళ్ళని కూడా మంచిగా చూసుకోండి. అలాగే మీ అందరికీ ఒక పెద్ద దిక్కులాగా ఆవిడ ఉంటారు అనేది 4 మాటలు చెప్పి, సో ఇది ఇలా చిన్నగా వాళ్ళకు ఒక ఫెలిస్టేట్ లాగా చేసామన్నమాట. దట్ వాజ్ కూల్. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో మేమందరం ఒకసారి చిన్న సాల్వాలాగా ఇచ్చి గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చి జస్ట్ వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట. సో చాలా అందరికీ అత్తయ్య బ్లెస్ చేశారు. మా అత్తయ్య మావి ఇద్దరు బ్లెస్ చేశారు. అత్తయ్య బ్లెస్ చేస్తుంటే మావయ్య గారు కాపీ పేస్ట్ అన్నారనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇక్కడ ముందు నుంచి ఉన్నది ఏంటంటే, ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి లేడీస్ అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకుని జెంట్స్ వచ్చి ఆ టైంకి అంతా వచ్చి భోజనం చేస్తారనమాట. సో మ్యాక్సిమం అందరూ రిటైర్డ్ పీపుల్ అలా ఉంటారు కాబట్టి టోటల్గా ఒక 100 పీపుల్ వరకు అయ్యారు. కొంతసేపు మేము కూడా వడ్డించాము ఫుడ్ని. సో చాలా టేస్టీగా ఉంది. లక్ష్మీ గారికి మన ఛానల్ అన్న చాలా ఇష్టం. ఇప్పుడు కనపడుతున్నారు కదా ఆవిడ, అలాగే వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. చాలా ఇష్టం అనమాట. సుధా నేను అన్నీ ఫాలో అవుతాను, అన్నీ చూస్తాను అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో మీలాంటి సబ్స్క్రైబర్స్, మీలాంటి వాళ్ళు డెఫినెట్గా మన ఛానల్కి కావాలి అండ్ నాకు కూడా కావాలి ఆఫ్ కోర్స్. సో ప్రతి ఒక్కరూ ఈ అపార్ట్మెంట్లో చాలా వరకు మన ఛానల్ని చూస్తూ ఉంటారు అండ్ వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టంగా చూస్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళే కదా. మనం లైక్ వీడియో పెట్టిన వెంటనే ఎయిదర్ తర్వాత అయినా చాలా ఇష్టంగా చూస్తే అది వేరు, కష్టంగా చూడడం వేరు. సో అది అలాంటి పర్సన్స్ మనకి కావాలి, ఎయిదర్ సబ్స్క్రైబర్స్. మీరందరూ కూడా ఆఫ్ కోర్స్ మీరందరూ కూడా నా లవబుల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఐఎమ్ గ్లాడ్ టు షేర్ ఆల్ దోస్ థింగ్స్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ మీ టు ఆల్ ఆఫ్ యూ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా నేను బ్లెస్డ్గానే భావిస్తున్నాను. ఆఫ్ కోర్స్ అందుకనే వీడియోస్ పెట్టకపోతే మీకంటే ఎక్కువ నేను సఫర్ అవుతా ఉన్నాను, నేను ఫీల్ అవుతా ఉన్నాను వీడియో పెట్టలేకపోయానని. అది ప్రతి దానిలోనూ షేర్ చేసుకోలేము. బట్ నాకు కూడా ఉండింది ఈ ఆల్టర్నేట్ డే కంపల్సరీగా పెట్టేయాలని. బట్ 2 డేస్కి ఒకసారి చేసాం మనం. బట్ గ్రాడ్యువల్లీ మళ్ళీ మనం ఆల్టర్నేట్ డే పెట్టడానికి ట్రై చేద్దాం. బట్ నాకు అదొక పెద్ద భారంలాగా అనిపిస్తూ ఉంది. వీడియో అయిపోయిన రోజే మళ్ళీ 2వ రోజే ప్రిపేర్ చేసి పెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇక్కడ ఒక పెద్ద ఆవిడని చూశారు కదా, ఆవిడ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారండి. చాలా గ్రేట్ అసలు. ప్రతిదానికి ఆన్సర్ చేయడం. నేను చాలా గేమ్స్ పెట్టాను వీళ్ళందరికీ. సో ఇంకా గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా నన్ను చాలా బాగా ఫెలిసిటేట్ చేశారు. సో అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వద్దు. ఇంకా మామూలుగా అయితే వీళ్ళందరూ నాకు ఈవిడ కనిపిస్తున్నారు కదా, పద్మాంటి అనమాట. సో ఆవిడ కూడా ఎప్పటి నుంచో తెలుసు, అపార్ట్మెంట్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు. సో చాలామంది పీపుల్ ఇక్కడ ముందు నుంచి ఉన్నారు. వాళ్ళందరితో మళ్ళీ ఇలా ఇంటరాక్ట్ అవ్వడం ఐఎమ్ సో హ్యాపీ. సో చాలా బాగా అనిపించింది గైస్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అత్తయ్య తరపున నేను ఇలాగా వనభోజనాలు పెట్టాలనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో ఫైనల్లీ అయిందనమాట బై గాడ్స్ గ్రేస్. అండ్ అమ్మ పిన్ని అందరూ ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నారు. అత్తయ్య వాళ్ళు కొంతసేపు లంచ్ చేసేంత వరకు ఉండి ఇంకా పైకి వెళ్ళిపోయారనమాట. సో మీ అందరి వనభోజనాలు ఎలా జరిగినాయి? నేను టోటల్గా ఒక 4 వరకు అటెండ్ అయ్యాను.
సో 4 వరకు సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా అంతకుమించి అవ్వలేదు కార్తీక మాసంలో. సో కార్తీక మాసం వైబ్ అండి, ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. సో నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఆ వైబ్, ఆ కూలింగ్, కొంచెం ఎండ వచ్చి కొంచెం చలి, ఇదంతా నేనైతే లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అందులో అరకు లైన్ ఏదైతే, నేను అరకు చాలాసార్లు మేము విజిట్ చేసాం కాబట్టి అరకు జర్నీని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఆ గ్రీనరీ కానీ ఆ వైబ్ చాలా గోలగా ఉంది కదా, అందుకే వాయిస్ తీసేసాను. మా వాళ్ళ రచ్చ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఫస్ట్ వాళ్ళు ఫెలిసిటేట్ చేసినాక మళ్ళీ ఒక గేమ్ ఆడామన్నమాట. సో డంచరేట్స్ కొంతవరకు ఆడగలిగాము, అందరికీ ఇంకా ఎంటర్టైన్ చేయలేకపోయాము. టైం అయితే అసలు సరిపోదండి. నాకైతే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ని నేను ఎంటర్టైన్ చేయాలి, అది నా గోల్ అనే చెప్పొచ్చు మీరు. నాకు చాలా చాలా ఇష్టం, ఏ పర్సన్ని వదిలేయద్దు. ఒక్కసారి వాళ్ళు బయటకు వచ్చి ఎంటర్టైన్ అయితే ఏదో ఒక దాన్ని అయితే ఇంకా వాళ్ళు తగ్గరండి, నా ఫీల్ అది. లేడీస్ మనం పిలిచేంత వరకు భయపడతారనమాట. సో ఇదేంటి ఇలా లైక్ మేము రాము అని చెప్పి, వన్స్ మనం పిలిచి కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేసి వాళ్ళు ఒక్కసారి ఓపెన్ అప్ అయితే ఇంకా లాస్ట్ వరకు వాళ్ళు తగ్గరనమాట. లేడీస్తో అలా ఉంటుంది. సో ఎక్కడ తగ్గేదేలే. అండ్ కమింగ్ టు హియర్, చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. బరువే మరి నువ్వంటేనే బరువు, బరువు అంటేనే నువ్వు పెట్టేదానికన్నా బరువేం కాదు అది. ఇంత బాగా ఫెలిసిటేట్ చేసి ఆదరించారు. అండ్ మేమందరం గేమ్స్ ఆడి తర్వాత కొంతసేపు హౌసీ కూడా, వాళ్ళకి కంపల్సరీగా హౌసీ ఒక్కటైనా ఆడాలి. సో హౌసీ కూడా ఆడాము. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీకు ఎలా అనిపించింది వీడియో? మంచిగానే అనిపించిందని అనుకుంటున్నా, బోర్గా అనిపించలేదు కదా. సో పెద్ద ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నాను. అందరూ బ్లెస్ చేశారు. అండ్ మీ ఏదైతే మీరు లైఫ్లో అచీవ్ అవ్వాలనుకుని, ఫుల్ఫిల్ చేయాలనుకున్నది చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను అన్నాను ఎప్పటికైనా ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా పీపుల్ మధ్యన ఉండాలనేదే మా అచీవ్మెంట్. సో అందరితో ఉండాలనేదే మా డ్రీమ్ అని చెప్పి, ఈవెన్ మా హస్బెండ్ కూడా కోరుకునేది అదే. మా అమ్మకి ఇష్టం ఉండదు, ఎందుకంటే వెళ్ళిపోతే పిల్లల్ని లైక్ మీ హస్బెండ్ని, నీ పర్సనల్ లైఫ్ని మిస్ అవుతావు. తల్లిగా అది ఆలోచించడం సబబే, కానీ నా పర్సనల్ మా హస్బెండ్ కోసం మా హస్బెండ్ ఆయనకి ఏం అనిపిస్తుంది చేయాలని నా మనసులో అయితే గట్టిగా ఉంటుంది. చాలామంది అంటారు కదా, హస్బెండ్కి నచ్చిందే చేయాలా, మనకు నచ్చింది కాదా, చేయకూడదా. సో వాళ్ళకి ఏమనిపిస్తే అది, వాళ్ళ డ్రీమ్ని మనం అచీవ్ అయ్యి ఫుల్ఫిల్ చేయగలిగితే లైఫ్కి ఇంక అంతకంటే ఏముంటుంది కదా. సో అలాగే నాకు కూడా చాలా ఇష్టం. సో అంత బాగా చూసుకునే హస్బెండ్ని వాళ్ళు కోరుకునేది మనం కూడా చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. బట్ గాడ్స్ గ్రేస్, దేవుడు ఎలా చూస్తే అలా జరుగుతుంది. సో మంచిగా ముందుకెళ్ళాలి, మంచిగా లైఫ్ లీడ్ చేయాలనేది కూడా అమ్మవారిని అయితే మనసారా కోరుకుంటున్నాను. ఆఫ్కోర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు డెఫినెట్గా కావాలి, అమ్మవారి బ్లెస్సింగ్స్తో పాటు. సో ప్రతి ఒక్కరు కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకొని అందరూ కూడా ఫోటోలు తీసుకుందాము, ఇండివిజువల్గా ఫొటోస్ కొంతమంది కావాలని. సో ఇలా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఐఎమ్ సో గ్లాడ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా ఎంటర్టైన్ అవ్వడం, ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ పీపుల్తో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ గైస్. అండ్ మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో? మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. పాత వీడియోస్, కొత్త వీడియోస్ ఒకసారి చూస్తూ ఉండండి, నాకు కొంచెం బూస్టప్ ఇస్తుంది. అండ్ నేను వీడియోస్ చేయడానికి ఇంకొంచెం ఎనర్జీ దొరుకుతుంది. సో అండ్ మర్చిపోయినండి, ఈరోజు నా ఓవరాల్ లుక్ ఎలా ఉంది, ఎందుకంటే ఉదయాన్నే రెడీ అయిపోయి వచ్చేసాను కాబట్టి గెట్ రెడీ విత్ మీ కాదు, ఏమీ చేయలేదు. సో అలా జస్ట్ హెయిర్ స్నానం చేసిన వెంటనే పెట్టుకొని వచ్చేసాను. కోర్స్ మనకి ఇప్పుడు మెస్సీ స్టైల్ అనేది ట్రెండింగ్లో ఉంది, నాకు కూడా చాలా ఇష్టం. నేను హెయిర్ కోమ్ చేసుకోనని ఇంతకుముందు మీకు చెప్పాను. టోటల్గా పీపుల్ ఎంతమంది ఫైనల్లీ సాయంత్రం వరకు ఉన్నారు, అందరితో ఒక ఫోటో తీసుకొని ఇలా ఫైనలైజ్ చేసాము. దేవి చాలా సపోర్ట్ చేసింది, దేవి వీడియో తీసింది, అలాగే కొంతమంది అక్కడ కూడా వీడియో తీశారు. అండ్ దేవికి అయితే హెడ్ఏక్ వచ్చేసింది సాయంత్రానికి. సో గైస్, ఇది ఈరోజు వీడియో. మీకు కూల్గా అనిపించిందని అనుకుంటున్నాను, మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మరొక కొత్త వీడియోతో, మరొక బ్యూటిఫుల్ వీడియో కలిసేద్దాం. ఎడిటింగ్స్ అవుతూనే ఉన్నాయి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, అన్నిటి కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. మంచి వీడియోస్ పెడతాను. ఇలా బ్యూటిఫుల్ అకేషన్స్ మా ఇంట్లో ఉన్నాయి. సో అవన్నిటిని మీతో షేర్ చేసుకుంటాను. మేము కూడా అందంగా రెడీ అవ్వబోతున్నాం. సో చాలా విషయాలు మీతో చెప్తాను.
హాయ్ సో కాల్డ్ సుధా సబ్స్క్రైబ్ సో కాల్డ్ సుధా అన్నదాత సుఖీ